ఓం శ్రీమాత్రే నమః. ముందుగా భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. ఈరోజు లలితా సహస్రనామామృతంలోని 66వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న బోనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న బోనావళి. ఉన్మేష అంటే కళ్ళు తెరవడం, నిమిష అంటే కళ్ళు మూయడం, ఉత్పన్న అంటే పుట్టడం అంటే ఒక సృష్టి, విపన్న అంటే లయం నశించడం, భువనావళి లోకాల సమూహం అని అర్థం. అమ్మవారు తన కనురెప్పను అలా తెరిస్తే చాలు అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టింపబడతాయట. ఆమె కనురెప్ప మూస్తే చాలు ఆ లోకాలన్నీ ఆమెలోనే లయమైపోతాయట. అంటే ఈ సమస్త సృష్టి స్థితిలయలు ఆమె ఒక కనురెప్పపాటు కాలంలో జరిగిపోయే లీలలు అని ఇక్కడ అర్థం. ఆమె కాలానికి అతీతమైన మహాశక్తి అని దీని అంతరార్థం. తదుపరి నామం 8 అక్షరాల నామం సహస్ర శీర్షవదన. అంటే సహస్ర అంటే 1000, ఇక్కడ అనంతమని కూడా అర్థం. శీర్ష అంటే తలలు, వదన అంటే ముఖములు కలది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని తలలు అన్ని ముఖాలు ఆమెవే. అంటే ప్రతి జీవిలోనూ ఉన్న చైతన్యం ఆమె స్వరూపమే. పురుష సూక్తంలో పరమాత్మను ఎలా వర్ణించారో ఇక్కడ లలితాదేవిని కూడా అలాగే వర్ణించారు. తదుపరి నామం 4 అక్షరాల నామం సహస్రాక్షి. ఇక్కడ సహస్ర అంటే వేల కొద్దీ, అక్షి అంటే కన్నులు కలది అని. ఆ తల్లికి అనంతమైన కన్నులు ఉన్నాయట. అంటే విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆమె చూస్తూనే ఉంటుంది. ఆమె చూపు నుండి ఏది తప్పించుకోలేము, అది పుణ్యం కానీ పాపం కానీ. అంతటికీ ఆ తల్లి లలితాంబిక సర్వసాక్షి అని ఇక్కడ అర్థము. తదుపరి నామం 5 అక్షరాల నామం సహస్రపాత్. అంటే సహస్ర వేల కొద్ది, పాత్ పాదములు కలిగిన తల్లి, అనంతమైన పాదములు కలది. అంటే ప్రతి అడుగులోనూ ప్రతి కదలికలోనూ ఆమె శక్తి నిండి ఉందని ఇక్కడ అర్థం. విశ్వమంతా ఆమె పాదాల కిందే ఉంది. ఈ శ్లోకము విష్ణుమూర్తి యొక్క పురుష సూక్తానికి సంబంధించిన సహస్ర శీర్ష పురుష శ్లోకానికి ప్రతిబింబంలా ఉంటుంది. దీని ద్వారా అమ్మవారు మరియు పరమాత్మ ఒక్కటే అని మనకు తెలుస్తుంది. మనకు ఒక యుగం అంటే చాలా కాలం, కానీ అమ్మవారికి అది కేవలం ఒక కనురెప్పపాటు కాలం మాత్రమే అని ఇక్కడ తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి చాలు. ఈ బ్రహ్మాండాలన్నీ పుట్టడానికి లయం కావడానికి అటువంటి తల్లికి 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు. అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టిలో ఏ మూలన ఉన్నా అమ్మ చూపు మీ మీదే ఉంది అని. మీరు వేసే ప్రతి అడుగులో అమ్మ మనకు తోడుగా ఉంది. మరి మనకు భయం ఎందుకు? ఆందోళన ఎందుకు? కష్టం శాశ్వతం కాదు. అమ్మ అనుగ్రహం మనకు ఉంటే చాలు. ఈ 65వ శ్లోకాన్ని రోజు ఒక్కసారి భక్తితో స్మరిస్తే చాలు, సర్వకార్యసిద్ధి మీ సొంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అమ్మ అనుగ్రహం పొందండి. రేపటి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః.